ఇప్పుడు మీకు ఇంకొక గొప్పదైనటువంటి విషయం చెప్తాను వినండి. శ్రీచక్రము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ శ్రీచక్రం అంటే ఏమిటండి? శ్రీచక్రము అనేది మానవ దేహానికి ప్రతీక. మానవ దేహమేనండి శ్రీచక్రము అంటే. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణగం లలాటే అష్టారపత్రంచ భ్రువోర్మధ్యే దశారకం బహిర్దశారం కంఠే తు మన్వస్త్రం హృదయం భవేత్ నాభౌ చ వసుపత్రం చ కక్ష్యాం షోడశపత్రకం వృత్తత్రయం చ ఊరుభ్యాం పద్భ్యాం భూపురత్రయం. ఇది ఉన్నటువంటిది. అంటే ఏమిటి? ఇది ఒక్కసారి వివరంగా చెప్తాను చూడండి. బైందవం బ్రహ్మరంధ్రంచ, శ్రీచక్రంలో బిందువు అని ఉంది చూడండి, పైన ఉన్నటువంటి ఆవరణం. అది మానవ శరీరంలో బ్రహ్మరంధ్రము. మానవ శరీరంలో బ్రహ్మరంధ్రమే బిందువు. మస్తకంచ త్రికోణగం, ఈ తలకాయ ముందు భాగం ఇది మస్తకము అంటారు, అదే త్రికోణము. లలాటే అష్టారపత్రంచ, అష్టకోణము, ఈ అష్టకోణమే లలాటము. భ్రువోర్మధ్యే దశారకం, ఇక్కడ భ్రూమధ్యము, ఇది అంతర్దశారం. బహిర్దశారం కంఠేతు, బహిర్దశారం అంటే 10 కోణములు కలిగినటువంటి చక్రాలు 2 ఉన్నాయి అన్నాం కదా. ఇందాక చెప్పింది భ్రువోర్మధ్యే దశారకం అంటే అది అంతర్దశారం. ఇప్పుడు బహిర్దశారం కంఠేతు, బయట ఉన్నటువంటి ఈ 10 కోణముల చక్రం కంఠము. మన్వస్త్రం హృదయం భవేత్, 14 కోణములు కలిగినటువంటి చక్రము, ఇది హృదయం. నాభౌ చ వసుపత్రంచ, అష్టదళం, ఇది నాభి. కక్ష్యాం షోడశపత్రకం, 16 దళముల కలిగినటువంటి చక్రము, ఇది కటి ప్రదేశము. వృత్తత్రయం చ ఊరుభ్యాం, శ్రీచక్రంలో వృత్తత్రయం ఉంది, ఆ వృత్తత్రయమే ఊరువులు. పద్భ్యాం భూపురత్రయం, భూపురము, ఇవే పాదాలు. ఇలా శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలు కూడా మానవ దేహంలో ఉన్న వివిధ భాగాలతోనూ పోల్చి చెప్పబడ్డాయి. కాబట్టి శ్రీచక్రము అంటే మానవ దేహమే తప్ప ఇంకేది కాదు.